బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పీజీఆర్ఎస్ కు పోటెత్తిన ప్రజలు. జమ్మలమడుగు హత్య వెనుక అక్రమ సంబంధమే కారణమన్న పోలీసులు. పాస్టర్ల మధ్య గొడవతో మూతపడ్డ చర్చి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను సత్వరంగా నాణ్యంగా పరిష్కరించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, ఉద్యోగాలు, పెన్షన్లు, బదిలీలు తదితర అంశాలపై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రజల వ్యయ ప్రయాసాలు తగ్గించేలా మండల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భావన, డిఆర్ఓ మల్లికార్జున తదితర అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఈ నెల 8న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గౌస్పెరి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని నిర్ధారించి మృతుడి భార్య మాబుచాన్, ఆమె ప్రియుడు షబీర్ సహకరించిన తలారి బుజ్జిని అరెస్ట్ చేశారు. గౌస్పీను అతిగా మద్యం తాగించి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. కేసును హత్యగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
ఈ నెల 8వ తారీఖు జమ్మలమడుగు టౌన్లో పెన్నా నది దగ్గరలో మన 8వ తారీఖు ఒక అతను అనుమానాస్పద స్థితిలో కాకినాడ గౌస్పీర్ అనే అతను కొద్దిగా గాయాలతో అనుమానాస్పద స్థితిలో కనిపించడం జరిగింది. అతను వెంటనే చుట్టుపక్కల వాళ్ళు గమనించి హాస్పిటల్ కి అడ్మిట్ చేయటం, తర్వాత అతను చనిపోవడం జరిగింది. తర్వాత అతని పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడే లోకల్ అతనే, జమ్మలమడుగు టౌన్ లోనే ఉంటారు. అతని భార్య ఇచ్చిన రిపోర్ట్ మీదనే మనము అనుమానాస్పద మరణం కింద కేసు కట్టడం జరిగింది. తర్వాత నరేష్ జమ్మలమడుగు సిఐ గారు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి టోటల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే దాని రిజల్ట్ ఏమొచ్చిందంటే, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని భార్య మహబూచాన్ ఆవిడ ఒక ఇద్దరితో అంటే షబ్బీర్ అనే అతనితో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ ఇతను 24 గంటలు తాగి తిరుగుతున్నాడని అనుమానంతో వేధిస్తున్నాడని, ఆమెకున్న ఒక ½ ఎకర్ పొలం కూడా అమ్మేసేసేయమంటున్నాడని చెప్పేసి వాటికి తట్టుకోలేక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న ఈ షబ్బీర్ అనే అతనితో చెప్పటం, ఆ షబ్బీర్ అనే అతను ఇంకొక అతను తలారి బుజ్జి అనే అతని ఫ్రెండ్ని తీసుకొని వీళ్ళిద్దరూ నమ్మకంగా అతన్ని పెన్నా నదికి తీసుకొని వచ్చి మద్యం తాపి అతన్ని అక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరుగుతుంది. అతను మద్యం మత్తులో ఏమి తెలుసుకోలేని పరిస్థితుల్లో అతను అన్కాన్షియస్ లో పడిపోవటం వల్ల అతన్ని ఒక అరుగు దగ్గర కల్వర్ట్ దగ్గర పెట్టి యాక్చువల్ గా పెట్రోల్ పోసి తగలబెట్టాలని చెప్పేసి అనుకుంటారు. అతన్ని అక్కడ పడుకోబెట్టి పెట్రోల్ తీసుకొచ్చే లోపు చుట్టుపక్కల జనం రావటం గమనించడం జరిగేసరికి పారిపోతారు. వీళ్ళు అతన్ని కొట్టలాడటం, అక్కడ తీసుకురావటం, ఆడ ముగ్గురు కలిసి ఉంటాం, కొంతమంది చూడటం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ లో ఇలా ముగ్గురిని ముద్దాయిలుగా తేల్చడం జరిగింది. ఈ రోజు వాళ్ళ ముగ్గురిని సిఐ గారు అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. విఆర్ఓ గారి దగ్గర వాళ్ళు లొంగిపోవటం, వాళ్ళ ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడే ఆమె వచ్చి కోవలకుంట క్రాస్ రోడ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు నెరవేర్చడానికి దానికి సందర్భంగా మోటివ్ ఫర్ ది అఫెన్స్ అనేది అక్రమ సంబంధం. అయితే ఇతను కూడా ఆమెని వేధించటం, అనుమానంతో డబ్బులు ఇవ్వకుండా ఆమెని కొట్టడం, ఆమెకు సంబంధించిన ఆస్తిని కూడా అమ్మాలని ప్రయత్నించడం, ఇలాంటి రకరకాల కారణాలతో ఈవిడ వాళ్ళని ఉపయోగించుకొని ముగ్గురు కలిసి ఈ పని చేయడం జరిగింది. దీని మీద అనుమానాస్పద మరణం నుంచి మర్డర్ కేసుగా మార్చడం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని విజయనగరం వీధిలో ఉన్న బేతనీయ ప్రార్థన మందిరంలో పాస్టర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఆదివారం జరగాల్సిన ఆరాధన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రార్థన మందిరానికి గేట్లు వేసేయడంతో ప్రార్థనల కోసం వచ్చిన విశ్వాసులు వెనుదిరగాల్సి వచ్చింది. పాస్టర్ల మధ్య విభేదాలు భక్తులకు ఇబ్బందిగా మారాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొందరు భక్తులు చర్చి బయట గేటు వద్దే పాటలు పాడుతూ వ్యాఖ్యలు చదువుతూ ప్రార్థనలు నిర్వహించారు. శాంతి, ప్రేమ సందేశాలు బోధించే ప్రార్థన మందిరంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల విశ్వాసులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మూడవది ఉత్తమమైనది ఆయన వాగ్దానములను ఇచ్చాడు. ఈ ఉదయకాలంలో నీవు నేను మనమందరము విక్రమతో సత్యముతో ఆరాధిస్తాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. జూన్ నెల 18న కడపలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై జిల్లా స్థాయి విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డి తెలిపారు.
కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతుందని, జిల్లాలో స్టీల్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వైసీపీ అభివృద్ధిపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకొని వాస్తవాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, ఏపీఎఫ్డీసీ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ జనార్దన్, కార్యాలయ కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా సాగింది? ఇది ప్రజా పరిపాలన, సంక్షేమము, అభివృద్ధి 2 విషయాలలో ఈ 2 సంవత్సరాలు ముందుకు తీసుకొని పోవడం విజన్ ఉన్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారు, ఏ విధంగా ఫలితాలు మనం ఈరోజు అందుకుంటున్నాము, ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఈ పరిపాలన మీద ఒక చైతన్యంగా అందరినీ కలుపుకుంటూ 3 పార్టీలను, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో ప్రతి నియోజకవర్గం, అదేవిధంగా ప్రతి జిల్లాలో, మన కడప జిల్లాలో కూడా 18వ తేదీన ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. 10:30 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సంక్షేమం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెన్షన్స్ని పెంచి ఇవ్వడం కానీ, వృద్ధాప్య పెన్షన్లు 4,000, వికలాంగులకు 6,000, డయాలసిస్ పేషెంట్లకు 10,000, శాశ్వత అంగవైకల్యం ఉండేటోళ్లకు 15,000, ఈ విధంగా సంక్షేమం ఇస్తూ, తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా కరెంట్ ఛార్జీలు కూడా పెంచకపోవడం, గ్రీన్ ఎనర్జీ ద్వారా ఇప్పటికే మన కడప జిల్లాలో 1600-1700 మెగావాట్లు సబ్స్టేషన్లకు గ్రిడ్కి కనెక్ట్ చేయడం, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్కి నిధులు కేటాయించడం, జమ్నోడు స్టీల్ ప్లాంట్ జిందాల్ యాజమాన్యంతో మాట్లాడి పనులను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పోయిన నెల 22వ తేదీన మన జిల్లాకు వచ్చినప్పుడు కూడా 28-29 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా కమర్షియల్ యాక్టివిటీస్ని జిందాల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడి కమర్షియల్ యాక్టివిటీస్ని ప్రారంభించే విధంగా మా ఆలోచనలు, మా అడుగులు ఉంటాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పూర్తిగా బాధ్యత తీసుకొని పోతాము అనే దాంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. త్వరలో ముఖ్యమంత్రి వర్యులు కూడా యాజమాన్యంతో భేటీ అయ్యి వాళ్ళతో సమీక్ష కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిపక్షాలు 2 ఏళ్ల పరిపాలన గురించి ఏ విధంగా చేస్తున్నారు, ఒక నింద ఆరోపణలు, ప్రతిపక్షంలో ఉంటూ ఏదైనా సలహా సూచనలు ఇవ్వాల్సింది తప్ప నింద ఆరోపణలు చేయడం, ఒక ఫేక్ ప్రచారాలు చేయడం అనేది తగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా 2 రోజుల కిందట 2 ఏళ్ల పరిపాలన మీద ఒక దుష్ప్రచారం, వాళ్లకు
ఏ పని లేదు, ఈ పని కట్టుకొని ఒక హడావిడి చేయడం జరిగింది. ఒకటే చెప్పదలుచుకున్నా, మీ కళ్ళ కనపడడం లేదా అభివృద్ధి ఏం జరుగుతూ ఉందో? ఇవన్నీ గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి శాంక్షన్ ఇచ్చినారంటున్నారా? శాంక్షన్ ఇవ్వడం కాదు, ఈరోజు జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ని 3 సార్లు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఏం చేసినారు అంటే 3 సార్లు శంకుస్థాపన చేసినారు. ముద్దునూరు పులివెందల రోడ్డు మీ హయాంలోనే మీకు అనుకున్న కాంట్రాక్టర్కి రాలేదని చెప్పి అనుమతులు ఇవ్వలేదు. ఈరోజు టెండర్ ఫైనలైజ్ అయిపోయి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. జమ్మలమడుగు నంద్యాల నేషనల్ హైవే మీ ప్రభుత్వం హయాంలో టెండర్ అయిపోయినా వాళ్ళని యాజమాన్యాన్ని ముందుకు రానికోకుండా మీకు పబ్బం కట్టాలని చెప్పి ఆ రోజు వాళ్ళని బెదిరియడం జరిగింది. కాబట్టి ఈరోజు అభివృద్ధి పైన ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడే కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రతి ఒక్క సెక్రటరీలతో మాట్లాడి ఎంత త్వరగా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలా, ఎంత ముందుకు పోతుంది అనేది మీ అందరు గమనించాల్సిన విషయం. కమలాపురం బ్రిడ్జి కూడా ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఢిల్లీకి కూడా అధికారులను పంపించి మీద దానికి కూడా అప్రూవల్ చేయడం జరిగింది. అంటే సొంత జిల్లాకు సంబంధించి అభివృద్ధి చేసే విషయంలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇవన్నీ మీరు గమనించాలా. ఈరోజు ఏదో ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి బురద జల్లడమో లేదా బట్టగాల్చి ముఖాన్ని పెడితే వాళ్ళే తుడుచుకుంటారులే అనే వర్షన్ ఉంటే, మేము కూడా ఈ యువతరానికి మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పూర్తిగా మేము కూడా వివరంగా వాళ్ళ 5 ఏళ్ల పాలన మా 2 ఏళ్ల పాలన మీద ఏ విధంగా సంక్షేమం సాగింది, ఏ విధంగా మేము అభివృద్ధి చేస్తూ పోతున్నాము, ఏ విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము, మరీ ముఖ్యంగా సోలార్ గ్రీన్ ఎనర్జీ, ఒక సైడ్ పంపుడ్ స్టోరేజ్లు కానీ ఒక సైడ్ విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ మన జిల్లాలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పూర్తిగా మనం సక్సెస్ అయినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొప్పర్తిలో కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే అక్కడ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కడప కమలాపురం సంబంధించిన నిరుద్యోగ యువతకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేదాంతో బాధ్యత తీసుకున్నాం. మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసినారు? మేము మళ్ళీ చెప్తున్నాం, 2004-9 తీసుకొని మీ క్రెడిబిలిటీగా తీసుకోవడం అనేది తగదు. మీరు కూడా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ పాలన ఉంది. మీ 5 ఏళ్లలో ఏం చేసినారో చర్చకు రండి. ఈ 2 ఏళ్లలో ఏం చేసినామో మేము కూడా చర్చకు సిద్ధం. ఈరోజు కడప మున్సిపాలిటీకి ఏ విధంగా త్రాగునీరు విషయంలో లేకపోతే ఫండ్స్ తీసుకొని వచ్చే విషయంలో ఏ విధంగా సంకల్పంగా పనిచేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు, ఒక సైడు కొప్పర్తిలో చైతన్య అన్న గారు ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఇదన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమం విషయంలో పూర్తి స్థాయిలో ఉండరు. కాబట్టి ఒక బురద జల్లే కార్యక్రమము సొంత జిల్లాను కూడా పట్టించుకొని గత పాలకులు, ముఖ్యమంత్రి వర్యులు, గత ఎంపీ గారు, ఎమ్మెల్యేలని కూడా ఈ సందర్భంగా బహిరంగంగానే ఓపెన్గా చెప్తున్నాం. రాండి మీరు చర్చకు. నేను చెప్పినటన్నీ ఇప్పుడు నేషనల్ హైవేస్ దగ్గర నుంచి లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే సంక్షేమం విషయంలో కానీ ప్రతి విషయంలో ఒక బాధ్యతగా ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అధిగమిస్తూ ముందుకు పోతున్నాం. డబుల్ ఇంజన్ సర్కారు భారతీయ జనతా పార్టీ పైన ఎన్డీఏ కూటమిలో భాగంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఈరోజు అమరావతిని, పోలవరాన్ని కూడా చాలా స్వరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎవ్వరు ఆపలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమరావతి మీద బురద జల్లడమే, రీసెంట్గా డిఎస్సి టీచర్ పోస్టులు వచ్చి 9 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఒక రాంగ్ ఫీడింగ్, ప్రతి ఒక్క అభ్యర్థిని ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ అయినారో ఆ ఎగ్జామ్స్ రాసినారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఒక ఫోజులు కొట్టడం, నిజంగానే ఇది ఒక బాధ్యతగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత దిగజారిపోతున్నారో ఈ సందర్భంగా తెలుస్తూనే ఉంది.
పోలవరం ఏ స్టేజ్కి వచ్చే 28-29 కల్లా పూర్తి చేస్తామని మా ముఖ్యమంత్రి వారు చెప్పడం జరుగుతూ ఉంది. అమరావతి కూడా సర్వవేగంగా మొన్న కూడా కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లతో కేంద్ర సముదాయాన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దానికి కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు అభివృద్ధిలో చేయగలపండి తప్ప ఈరోజు ప్రతి విషయంలో మీరు వ్యతిరేకంగా మీరు ఈ విధంగా మన రాష్ట్ర విషయాలను యువతరాన్ని తప్పుదోవ పట్టించొద్దని చెప్పి మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. యువతరం ఒకసారి ఆలోచించేయండి. ఏ విధంగా విద్యాశాఖ మంత్రివర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు పైన కేంద్ర సహకారంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఏ విధంగా పరిపాలన సాగుతుందో మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గమనించవలసిందిగా ప్రతి యువతకు కోరుతున్నాను. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మేము చెప్పదలుచుకుంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు 18వ తేదీ జరగబోయే మన కూటమి 2 ఏళ్ల పరిపాలన మీద ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంక్షేమం విషయంలోకి వస్తే పెన్షన్ విషయంలో పూర్తిగా అందరికీ అందడం జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు గ్యాస్ సిలిండర్లు కూడా అందరికీ ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు బాధ్యతగా 4 నెలలకు ఒకసారి ఒకటి అందుతానే ఉంది. అది కూడా అసత్య ప్రచారం. స్త్రీశక్తి ఎంతమంది మన ఇంట్లో ఈరోజు బస్సులలో ఎంతమంది అవసరం ఉందో ఎక్కడికైనా ప్రయాణిస్తే వాళ్ళందరికీ కూడా అందడం జరుగుతూ ఉంది. తల్లికి వందనం కూడా అందరికీ ఎంతమంది ఉంటే అందుతూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మొన్ననే ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి సభలో కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. దాని గురించి ఆలోచన చేస్తున్నాము. P4 కింద కానీ లేదా నిరుద్యోగ భృతి అనేది ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో 20 లక్షలు కానీ లేదా 16,000 కానీ లేదా పోలీస్ సంబంధించి ఇటువంటివన్నీ ఇస్తున్నప్పుడు నిరుద్యోగ భృతి గురించి కూడా ఆలోచన చేస్తున్నాము. శ్రీనిధి గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ విధంగా ముందుకు పోతున్నాం. కానీ ఎక్కడే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మేము పోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సహజ వనరులను దోపిడీ చేసేందుకే విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారా అనేది ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణ. అసలు ఎంపీ గారు ముందుగా కడప జిల్లాలో 19-24 మధ్య ఏం అభివృద్ధి చేసినారో మీరు గతంలో పోలీసింగ్ కూడా ఒక సిఐగా ఉండే వ్యక్తిని ఎస్పీ లెవెల్లో పెట్టి మీరు మటక జూదము అన్నీ జరిపి మీరు చేసినారు తప్ప ఇది మా ముఖ్యమంత్రి వర్యులు ఎవ్వరు తప్పు చేస్తున్నా ఈరోజు ఎస్పీ గారు కూడా పూర్తిగా క్లబ్బుల విషయంలో కానీ ఏదైతే ఈరోజు ఉచిత ఇసుక ప్రతి సామాన్యునికి 1000 రూపాయలకో 800కో ట్రాక్టర్ దొరుకుతూ ఉంది. సహజ వనరులు దోచుకొని ఎక్కడికి ఏం చేయాలని ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో సహజ వనరులు ఈరోజు గ్రావెల్ కానీ లేకపోతే ఇసుకే కానీ సామాన్యులకు ఏ రేటుకి దొరుకుతూ ఉంది. వాళ్ళు ప్రజలు సంతోషంగా ఉండారా లేదా? వీళ్ళు ఆ రోజు మేము ఈ విధంగా సంపాదించుకున్నాము, ఈరోజు మా ఈ 5 ఏళ్లలో మేము సంపాదించుకోలేకపోతున్నాం అనే ఒకటి తప్ప వేరేది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటి వరకు అంటే 2014 నుంచి ఇంతవరకు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుతున్నది. 2014 అనుకుంటున్నారు కానీ ఇది 2007 ఫస్ట్ అప్పుడున్న పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ శంకుస్థాపన చేయడం, బ్రహ్మణి యాజమాన్యానికి కట్టబెట్టడం. దాని తర్వాత ఈరోజు మనం చెప్పదలుచుకుంది ఇందాక కూడా చెప్పినాను. గత నెల 22వ తేదీన మన జిల్లాకు వచ్చినప్పుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు క్లియర్గా చెప్పడం జరిగింది, 2028-29 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా కమర్షియల్ యాక్టివిటీస్ మేము తీసుకొని వస్తాము. కమర్షియల్ యాక్టివిటీస్ అంటే తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా వస్తాయని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు కూడా రేపు నెలలో కానీ ఈ నెలలో టెంటేటివ్గా ఖచ్చితంగా వచ్చి సమీక్ష పనులు ఏ విధంగా జరుగుతున్నాయి సమీక్ష చేయడానికి కూడా రాబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మీరు అనేది వాళ్ళు దీనిపైన చర్చకు సిద్ధం అంటున్నారు. వాళ్ళు కూడా చర్చకు సిద్ధం అంటున్నారు. అదే చర్చకు మేము కూడా సిద్ధమే. ముద్దునూరు పులివెందల
సొంతం ఆ రోజు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, సొంత నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నారు, ఎందుకు ఆగిపోయింది? జమ్మలమడుగు నంద్యాల హైవేలు ఎందుకు ఆగిపోయినాయి? మీరు సంక్షేమం మీద అభివృద్ధి మీద మీరు సొంత జిల్లా ముఖ్యమంత్రి అయితే అందరూ గంపగుత్తగా ఓట్లు వేసినారు మీకు. మీరు ఏ ఉపాధి అవకాశాలు కల్పించినారో మేము కూడా రెడీ అంటున్నాం కదా. ఈరోజు మీకు ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాల్సింది, మమ్మల్ని ఎంత ప్రశ్నించాలనో బాధ్యతగా 1600 మెగావాట్ల సోలార్ పవర్ని ఈ 2 నెలల్లో పూర్తి చేసినాం. దాని ద్వారా ఐటీఐ కానీ సెక్యూరిటీ కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. ఒక రోజుతో ఆగిపోయేది కాదు. అభివృద్ధి అనేది నిరంతరం జరగాల్సినదే. వాళ్ళు 2 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేసినారు? మేము శాంక్షన్లు ఇచ్చినామంటున్నారు, టెంకాయలు కొట్టినామంటున్నారు, ఆరికే పరిమితమైంది. ఈ జిల్లాలో 2 సార్లు ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళ నుంచి ఎంపీగా వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నా ఒరిగింది ఏం లేదబ్బా. వాళ్ళ ఆస్తులు కానీ లేకపోతే వాళ్ళ పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప. మేము 2004-09 ఇది మీకు రెఫరెండం కాదు, మీరు కొత్త పార్టీ పెట్టుకున్నారు, రీజనల్ పార్టీగా వచ్చినారు. ఈ 2 ఏళ్ళు గత 5 ఏళ్ళదే బేరీ చేసుకున్నాము. అదే కదా చెప్పేది. చర్చకి ఎక్కడైనా సిద్ధమే, ఏం జరుగుతుంది అనేది. బురద జల్లే కార్యక్రమం కాకుండా ఒక నిర్మాణాత్మకంగా విమర్శ చేయమనండి, సమాధానం చెప్పనీకి రెడీ. ఎక్కడైనా చర్చ. కూటమి పాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కడప తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కడప నియోజకవర్గం అంటే మొత్తం 6 నియోజకవర్గాల నుంచి కడపలో ఆర్ట్స్ కాలేజీలో పెట్టాలని నిశ్చయించడం జరిగింది. అయితే దానికి ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో విజయోత్సవం జరుపుతూ కడపకు అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ప్రతి కార్యకర్తను ప్రతి కుటుంబ సభ్యుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేవన్నీ కూడా వాళ్ళ దొంగ అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ ఏదో నమ్మక ద్రోహం ఏం చేశారు? నమ్మక ద్రోహం నువ్వు మీ అమ్మకు చేసినావు, మీ చెల్లికి చేసినావు, మీ చిన్నాయన కూతురు చేసినావు, మీ చిన్నాయన చేసినావు, ఆంధ్రలో 5 కోట్ల మంది ప్రజలకు నమ్మక ద్రోహం చేసినావు. నువ్వు మద్యపానం మీద నీకు తెలియకుండా నీ పిఏలు కోట్లు 1000 కోట్లు ఒక పిఏ సంపాదించాలంటే నువ్వు ఎంత సంపాదించుంటావు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇప్పటికే 11 సీట్లు పరిమితం చేశారు. ఈసారి అవి కూడా రావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కావట్లే. ఆయన పీరియడ్లో ఏదైతే ఈ మాల్ ప్రాక్టీస్ జరిగిందో ఆ విధంగా కూడా జరిగింది. టీచర్స్ అనేది పచ్చి అబద్ధము. గ్రూప్ 1 ఆఫీసర్లను వాళ్ళు డ్రైవర్లు కండక్టర్లతో ఇది చేశాడు. డ్రైవర్లు కండక్టర్లు కరెక్షన్ చేశాడు. అదేవిధంగా 2006లో అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఇదే టీచర్ పోస్టులు పెడితే ఇక్కడ 2nd గ్రేడ్ టీచర్ ఒక ఎమ్మెల్యే కర్నూలు దాకా పేపర్లన్నీ హైదరాబాద్ ఎత్తుకొని పోతుంటే కర్నూలులో నిలబెట్టి దాదాపు 5-6 మంది ఆఫీసర్లు కరెక్షన్ చేశారని అప్పుడు మేము నగర కమిటీ అయితేనేమి విద్యార్థులు అయితేనేమి అందరూ కలిసి పెద్ద ఉద్యమం చేస్తే 2007లో ఆ 5 మందిని సస్పెండ్ చేసేదే కాకుండా అంటే తప్పు జరిగినట్టే కదా. మీ తండ్రి గారు కూడా తప్పు చేసినట్టు కాక మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. అంటే మీరు ఏదైతే తప్పు చేస్తారో అందరూ అదే చేస్తారు అనుకోవడం చాలా పొరపాటు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితులు కూడా విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఏమాత్రం ఇబ్బంది ఉండకుండా న్యాయంగా వాళ్ళకి ఎవరికైతే పోస్టులు రావాలో వాళ్ళకే వచ్చాయి. ఆ గేమ్స్ కోటా అనేది ఇప్పటి నుంచి కాదు, అనాదిగా వస్తుంది. ఆ కోటాలో మోసం చేశా అంటే మీరు ఇచ్చిన సర్టిఫికేట్లే కదా. మీ పీరియడ్లో వాళ్ళకు స్టేట్ దానికి ఇంకో దానికి సెలెక్ట్ అయిన సర్టిఫికేట్లే కదా. కాబట్టి ఎన్ని పచ్చి అబద్ధాలు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మన నాయకులు కూడా ఒకటే కోరుతున్నా, మీరందరూ కూడా తిప్పి కొట్టేదానికి ప్రతి నాయకుడు కూడా ప్రయత్నం చేసి రేపు మన సభను అందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దళితులకు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని, దళిత కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డిహెచ్పిఎస్ అధ్యక్షుడు ఇమానియల్, జిల్లా కార్యదర్శి మునయ్య, సిపిఐ ఏరియా కార్యదర్శి మస్తాన్, పట్టణ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో దళితులకు రుణాలు మంజూరు చేయాలని, కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులను అరికట్టి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈరోజు బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్తో దళిత హక్కుల పోరాట సమితి బద్వేల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలైనటువంటి దళితులకు 3 ఎకరాల భూమి, అలాగే SC/ST సప్లై నిధులను పరిశిష్టంగా దళిత కాలనీలో రోడ్లు, కాలువలు, డ్రైనేజ్ కాలువలు ఖర్చు పెడతామనేది అనే అంశాలపైన, అలాగే నిరుద్యోగులకు దళితులకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. 2 సంవత్సరాలు కావాల్సిన నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు సంబంధించి ద్వారా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఏమాత్రం కూడా దళితుల ఉపాధి కల్పించే సబ్సిడీ రుణాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తారు. అలాగే సాగు భూమి సంబంధించి కూడా 3 ఎకరాల భూమి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నేటికి కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూస్తుంది. అదే SC/ST అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వడం, దళితులకు సంబంధించిన అంశాలు అనేక అంశాల్లో దళితులు మతం మారితే రిజర్వేషన్ తీసేస్తామనే అంశం పైన ఇతర మతాలు ఇతర కులాలు ఎవరు కూడా మతం మారితే వాళ్ళకి ఎటువంటి హక్కులు వెళ్ళడం లేదు. ఓన్లీ భారతదేశంలో దళితులు వాళ్ళకి నచ్చిన మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తానే పూర్తిగా మీకు SC హోదా రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ద్వారానే తీర్పు ఇచ్చిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం దళితులను ఇప్పటికైనా గుర్తించి సుప్రీంకోర్టులో సపరేట్ అఫిడవిట్ వేసి దళితులకు రాజ్యాంగబద్ధ వచ్చే హక్కులను ఏ మతం స్వీకరించినా హక్కులు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దళితుల సమస్యలపైన అన్ని విషయాలు కూడా అధ్యక్షుల వారు కార్యదర్శి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మొన్నటికి మొన్న భూ సమస్యల పరిష్కార వేదిక అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ భూ సమస్యల పరిష్కార వేదికలో భూ సమస్యలు ఉండేది 100కి 85% ఎక్కడ పోయినా కానీ ఏ మండలంలో పోయినా కానీ 85% దళితుల సమస్యలే ఉన్నాయి తప్ప వేరే కులస్తుల సమస్యలు లేవు. దీన్ని బద్వేల్ ఆర్డీఓ గారు ప్రత్యేకంగా గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ శ్మశాన సమస్య ప్రతి ఒక్క చోట సమస్య ఉంది. సార్ ఆర్డీఓ గారు ఆ ప్రతి ఒక్క గ్రామంలో కూడా శ్మశాన సమస్యను రికార్డులో ఎక్కడ కూడా రికార్డులో రుద్రభూమిగా నమోదు చేయలేదు. రుద్రభూమిగా నమోదు చేసి శ్మశాన సమస్యను పరిష్కరించాలి, దానికి రోడ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మౌలిక సదుపాయాలు వచ్చేసి అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, తాగునీటి సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలోని ఇవ్వకుండే అత్యంగుండ్ల నుంచి ఇవ్వకుండే అడ్డూరు వరకు ఏ గ్రామం వెళ్ళినా కానీ భూ కబ్జాలు జరగడం కానీ, భూములు ఒకరి చేతులు కొంచెం మార్పిడి కానీ దళితుల భూములే జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రత్యేక దృష్టి కేటాయించి ఆర్డీఓ గారి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.